కర్మాన త్యాజ్యం కార్యమేవ అంటారు. యజ్ఞోదాన తపస్సేవ పావనాన్ని వినించినామని చెప్పేసి గీతాచార్యులు వర్ణించారు. అయ్యా, నువ్వు యజ్ఞములు చేయాలి, తపస్సులు చేయాలి, దానములు చేయాలి, కర్మలను ఆచరించాలి. కర్మలు అంటే వర్ణాలు ఆచరించాలి. ఎందుకు ఆచరించాలి అంటే ఈ విధమైనటువంటి పుణ్య కర్మలను ఆచరించినటువంటి కారణం చేత మనకు ఎన్నో జన్మముల కంటే మనను ఆరోగ్య వస్తున్నటువంటి మనకు తగులుకొని వస్తున్నటువంటి పాపాలన్నీ కూడా పరిహారం కావాలి. యజ్ఞోదాన తపస్సేవ పావనాన్ని మనీషిన. ఏ విధంగా అయితే మురికి పట్టినటువంటి నీళ్లను వడగట్టి 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 ఏకగా ఉన్నటువంటి నీళ్ళు మనం చివరకు పొందగలుగుతామో ఆ విధంగా మనం యజ్ఞాలు, తపస్సులు, దానాలు, వ్రతాలు ఇవన్నీ చేస్తూ 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 ఉంటే ఏదో ఒక నాటికి మానవుడు ఖచ్చితంగా పవిత్రుడవుతాడు. పవిత్రుడైనటువంటి వాడు భగవంతుడికి దగ్గర అవుతాడు. భగవంతుడికి ఎప్పుడైతే దగ్గర అవుతారో వాడు ఏ కర్మను ఆచరించాల్సిన అవసరం లేదు. వాళ్ళు సద్గురువుగా మాట్లాడు, 10 మందికి ఆదర్శంగా ఉండి ఒరే నన్ను ఆశ్రయించండి చాలు మీరు బాగుపడతారు అంటారు. అప్పుడు మనం ఏం చేయగలేదు, గురువు యొక్క పాదాలు గట్టిగా పట్టుకుంటే సరే. మరి అలాంటి గురువును ఆశ్రయించాలంటే మనం ఎన్నో జన్మం లేక పుణ్యము చేసుకుని కూడా ఉండాలి అని చెప్పారంటారు. ఈతలు కోటి సంఖ్యలకు ఎప్పుడు పుట్టువలను చెంది ఆయాతములైన పాపలి మహత్వలను పాలనలో చేస్తారు. ఎన్నో కోట్ల జన్మల నుంచి మనతో వస్తున్నటువంటి పాప రాశంతా కూడా వంశం అయ్యేదే ఇక్కడికి మనం రాగలము. మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా మీ అందరి కోసము శ్రమించి దాదాపు 2 నెలల నుంచి వాళ్ళు ఒక పథకం ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలగకుండా అంతా చేస్తున్నారంటే కారణం ఏంటంటే దాని వెనకాల ఉన్నటువంటి ఆశ్రయము వాళ్ళ స్వార్థం ఏమీ లేదు, కేవలం లోక కళ్యాణార్థమే. మన యొక్క గురువు గారి యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి, ఈ లోకమంతా సంతోషంగా ఉండాలి. ఒక్కసారిగా ఇక్కడ హోమ ద్రవ్యాలు అన్ని కూడా ఇందులో వేసి నెయ్యితో మనం హోమం చేస్తే 1 గ్రాము నెయ్యి కాలితే 2 టన్నుల ఆక్సిజన్ వస్తుంది. 1 గ్రాము నెయ్యి కాలిస్తే 2 టన్నుల ఆక్సిజన్ వస్తుంది. మరి 2 గ్రాముల నెయ్యి వేశాం, దాదాపు 20,000 గ్రాముల నెయ్యి వేశాం. ఈ 2 టన్నుల దానిలో ఏదైనా చేసుకోవాలి. కాబట్టి అంత ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి శక్తి కేవలం ఆవు నెయ్యికి ఉంది, హోమానికి ఉంది. మరి ఆ హోమం అనేటువంటిది ఆ ధూమం శరీరాన్ని తాకాలి, కళ్ళకి తాకాలి, ఒళ్ళకి తాకాలి. తాకడం ఏమవుతుంది, ఎత్తి కుటుంబాపం ఏదే కష్టాలు ఆడతారు. మనం చేసేటువంటి పాపాలు ఏదో చేస్తామంటే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలతో పాపాలు చేస్తాం. మనస వాచ కర్మ, నాలుగుతో చేసే పాపాలకు అడ్డే లేదంట. నోరు ఆటలు తిప్పుకుంటుంటాం మనసుతో చేసేది, బయటికి తింటే నాలుగుతో చేసేది, చేతితో, కాళ్ళతో, శరీరంతో ఎన్నో రకములైనటువంటి పాపాలు చేస్తుంటాం. మనస వాచ కర్మ, ఈ త్రికరణములైనటువంటి పాపముల నుంచి మనము పునీతులను చేసేటువంటి శక్తి కేవలం గురువు మాత్రమే ఉంది. గురు సన్నిధిలో జరిగేటువంటి ఇలాంటి అద్భుతమైనటువంటి లోక కళ్యాణం వరకు చేసేటువంటి కార్యక్రమాల వల్లనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంతవరకు హోమంలో పాల్గొన్నారు. ఇప్పుడు హనుమంతు గారు 2 పంచమాలు చెప్తారు, వీళ్ళ తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేస్తాం. జై గురుదేవా, జై గురుదేవా, జై గురుదేవా, జై గురుదేవా, జై పరదేశి, జై పరదేశి. నిజంగా మామూలుగా మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు, కానీ 12 దగ్గర మనకేం మాట్లాడడానికి లేదు, అంత శక్తి కూడా మనకు లేదు. కాకపోతే ఎన్నో కోట్ల జన్మ పుణ్యము వలన ఈరోజు గురువుని యొక్క సన్నిధి అంటే ఇది తప్పబోది అర్థే కావాలంటేనే ఒక అనంతమైనటువంటి జ్ఞానం ఇది కావాలంటేనే ఎన్ని కోట్ల జన్మాలు పుణ్యం చేసింటేనే ఈ తప్ప గురికి వస్తున్నాము. మరి ఇక్కడ భాగవత్ సప్తాహం అయితేనేమి, ప్రతి అమావాస్య అయితేనేమి, గురు పౌర్ణమి అయితేనేమి, ఇంకా తదితర ఎన్నో కార్యక్రమాలు అయితే జరుపుకుంటున్నాం. ఈరోజు మీరంతా ఎంత పుణ్యాత్ములంటే మీ జీవనంలో డబ్బులు పెట్టి మీ కుటుంబానికి కూడా కాదు, ఈరోజు లోకం వెళ్ళాలంటే పెద్దలు మన పెద్దనాన్న గారు ఉన్నారు, ఆయన మాట చెప్తారు. ఈ స్వామి 2 మాటలు చెప్పినారు, నేను ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. ఈ యజ్ఞం యజ్ఞంలో పుణ్యం చేసి పుణ్యానికి యోగ్యత లేకపోతే అవసరం రాలేము, ఈ కార్యంలో చేయలేము. ఈ పుణ్యకార్యం అంటే ఒక కథపడిన వాళ్ళకంటే ఉన్నది, విలువ వచ్చిన వాళ్ళకంటే ఉన్నది, మంచి మాట చెప్పిన వాళ్ళు ఉంటుంది. నువ్వు ఎక్కడ ఉంటుందంటే కుటుంబాలంటే ఉంటుంది.
ఉన్న వారికి కమ్మ వారికి పలికిన వారికి మంచి మాట పలికిన వారికి కూడా మంచిది, చూసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ పడతారు. ఏమంటే ఒక సేవ నేర్చుకోనండి. అదేంటంటే 10 మంది ఫోన్ చేస్తారు, ఒక ఏడు 10 మంది ఫోన్ చేస్తారు, ఇప్పుడు అన్నం పెట్టండి. మీ ఇంటి నుంచి జవాబుదారి ఉన్నదనే సప్లై చేయండి. పక్కన తినవైనా దాంట్లో తిను వేచి చేద్దామని చెప్పండి. ఇంతకన్నా యజ్ఞం ఏముంది? ఈ రోజు మన గ్రామం నిజంగా అంటే కొన్ని అంటే లైక్ ఈయన పెద్దాయన 62 సంవత్సరాలు 62 సార్లు భాగవత సప్తాహాలు 62 మార్లు పూతల భాగవతాన్ని చెప్పి 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 శరీరంలో భాగవతమే అయిపోయింది. చెప్పి తప్పట్టుకుంటున్నాయా అందుకే భాగవతంలో వచ్చి ఎప్పుడో రామ అవతార ఘట్టం చేస్తూ ఇంత చక్కగా అద్భుతమైనటువంటి హోమం జరుగుతూ ఉంటే ఒక బ్రాహ్మణుడు వచ్చారంట. యువత బ్రాహ్మణుడు కొడుదాని పరివార వెంపడు సంవాద స్థలం వేయని ఈ ఎడగుని మరుదెంతుడు సవామయ్యను వంశం జన్మము కడు ధన్యాత్ముడనైకి కోరికలు కడతేరును సుహృదంబరి శివం కళ్యాణమికారం. భాగవతంలో చెప్తారు, ఎక్కడైనా హోమం జరుగుతుంటే పిలవకుండానే ఒక వస్తారంట. పిలిస్తే అందరూ వస్తారు, పిలవకుండానే ఒక వస్తారంట. ఎవరు వస్తారా అంటే భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యజ్ఞ పురుషుడైనటువంటి వాడు వస్తారంట. ఏ రూపంలో వస్తాడు? ఆయన ఏ రూపంలో వస్తాడు మనకే తెలుసు, నాకు అనుకోలేదు. ఆయన నేరుగా వస్తే చూడగలమా అంటే ఆయన నేరుగా వస్తే కూడా చూడలేనటువంటి ఇది మాంసం చేస్తారు, భగవంతుని చూడలేదు. కానీ భగవత్ స్వరూపమైనటువంటి వాళ్ళని చూసేటువంటి శక్తి భగవంతుడు మరణించారు. కాబట్టి ఇలాంటి పుణ్యాత్మలు మా మధ్యలోకి వచ్చినారంటే ఈ రోజు యజ్ఞం సఫలీకృతమైందని చెప్పేసి నిర్మహమాటంగా సభాముఖంగా చెప్పుకోవచ్చు. అది ఒకటి. రెండోది, ఒక యతీశ్వరుడు వచ్చాడు, నారాయణ ఒక సన్యాసి వచ్చారు. మనం చేసుకుంటే మొత్తం ఉదయం వచ్చారు. ఎందుకు వచ్చాడు? ఆయన ఇచ్చారా? ఎవరన్నా ఆయన ఇచ్చారంటే ఈ విధంగా యతీశ్వరుడు వాళ్ళందరూ కూడా వస్తున్నారంటే అద్భుతంగా భగవంతుని యొక్క అర్థం మనకు ఉంది అని చెప్పేసి చెప్తారు. కాబట్టి పెద్ద ఆయన 2 మంచి మాటలు చెప్తారు, అంత శ్రద్ధగా ఆలోచించాలి. ఈ టైంలో తప్పితే మీరు వినే భాగ్యం కలదు, మాకు కూడా వినే భాగ్యం కలదు. అందువల్ల మాట్లాడమన్నారు. అయ్యా అత్యంత గ్రామ ప్రజలకు మరియు వివిధ గ్రామాలకు వచ్చినటువంటి యొక్క ఆత్మ బంధువులందరూ కూడా పాదపద్మలు నమస్కరిస్తూ, ఇది మన జీవితంలో ఒక సుదినం. ఈ రోజు ఒక సుదినం. మానవుడి యొక్క ఆవిష్కరణ ఇటువంటి సత్కార్యములకు భగవంతుని యొక్క నామస్మరణకు వినియోగించే దేశం ఆ రోజే నిజంగా మనము బ్రతికిన రోజు. ఎందుకంటే ఇటువంటి సత్సాంగత్యాల్లో మనం ఎప్పుడైతే పాల్గొంటామో ఈ సమయం దుర్వినియోగం కాదు. ఈ సమయం మన యొక్క కర్మానుసారంగా వచ్చే సకలములు ఇవన్నీ కూడా. కాబట్టి ఇటువంటి యజ్ఞాగాలు ఈ కలియుగంలో ఈనాడు జరుగుతాయంటే ఇటువంటి యొక్క పుణ్యాత్ములు ధర్మపరులు దానపరులు ఉండబట్టే ఇటువంటి యజ్ఞాగాలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా కృతయుగంలో తపస్సు చేసేటువంటి వారు, త్రేతాయుగంలో యజ్ఞయాగాలు చేసేటువంటి వారు, ద్వాపరయుగంలో అర్చన చేసేటువంటి వారు, మరి కలియుగంలో కేవలం హరినామస్మరణే దీనికి మనకి ధనోపాయం. ఈ భగవంతునికి నామస్మరణ చేత ఇటువంటి పుణ్యకార్యాల చేత భాగవత సప్తాహముల యొక్క సత్ఫలితం ద్వారా మనమందరం కూడా ధనోపాయానికి మార్గలేతాం. ఇటువంటి పుణ్యాత్ములు ఈ కార్యక్రమాలకు పూనుకొని ముందుకు వచ్చి మా అందరికీ జీవితాలు ధన్యం చేస్తున్నారు. అంతేకాదు నిజంగా భగవంతునికి జన్మ లేదు, కర్మ లేదు. జననము లేక కర్మముల జాడల భోగ సమస్త చిత్తవర్తనుడకు చక్రికి కవులు ఉదార పదంబుల జన్మ కర్మములు విముతులు చేయుచుండురు. వేద రహస్యములందు ఎందు చూచినా మరి లేవు జీవునికి చెప్పిన కైవటి జన్మ కర్మము. అయ్యా భగవంతుడు మన భగవద్గీతలో అంటే భగవద్గీత దేవి సర్వశాస్త్రమయ్యే గీత, సర్వవేదమయ్యో అడిగి సర్వతీర్థమయ్యే గంగా. అటువంటి యొక్క భగవద్గీతే ఈ యొక్క సృష్టికి తరుణోపాయం. కానీ
మనకు తినంటే చెప్పని ఒక లడ్డుతో వేసినారు. అటువంటి యొక్క భాగవతం మన గ్రామంలో ఈ యొక్క పుణ్యాత్మ ద్వారా జరిగిందంటే ఇందుకు మేము కూడా ఎంతో ప్రేమ చేత వచ్చి మీకు సహకరించడమే. ఇది అంతేలా ఇప్పటి నుంచి కూడా ఈ భాగవత సప్తాహానికి మన అమ్మగారు కూడా ఎంతమంది వచ్చినారు. నిర్విఘ్నంగా ఆ భాగవతాన్ని చదివి ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చినారు. కాబట్టి ఇటువంటి హోమకుండాలు, ఇటువంటి సువాసన, ఇది పొగ సువాసన అంటే మన పాప కరు ఫలితాలు పొగొట్టేటువంటి పొగ. ఇది సామాన్యమైన పొగ కాదు. ఈ యొక్క యజ్ఞయాగాలలో వచ్చినటువంటి ధూళి ఆ యొక్క ఈ యజ్ఞయాగాలలో కూర్చొని ఈనాడు పూజలు చేస్తున్నారంటే నిజంగా మీరు ఎన్నో జన్మల యొక్క కర్మలను ఈనాడు మీరు. ఎందుకంటే మానవునికి కర్మోపాయం పుణ్యము అంటే దాన ధర్మాలు. దానం చేసుకుంటే ఆ దాన ఫలితాలు అనుభవించేటువంటి వాడు పుణ్యం, పాపం చేసుకుంటే ఆ పాపాన్ని అనుభవించేవాడు అకర్మ. కానీ ఇది జ్ఞానం భావ శబ్దాన్ని వచ్చి జ్ఞానయజ్ఞం. అది జ్ఞానయజ్ఞం అంటే ఏది? సర్వ కర్మలు కూడా హరించేటువంటిది జ్ఞానాగ్ని పెద్ద కర్మాణం. కాబట్టి భగవంతుని యొక్క నామమ శక్తి చేత మనం చేసుకునే యొక్క కర్మలను కూడా నశిస్తాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మనం ముందుకు వచ్చి కూర్చొని ఇటువంటి కార్యక్రమానికి ఎంతో దాన ధర్మాలు చేస్తే ఆ పుణ్యము ఎంత ఎంత చెప్పేదానికి సర్వశాస్త్రాలు కూడా చెప్పలేదు. కాబట్టి మహనీయులు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేరుస్తున్నారు. వారు పార్వతులను నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నారు. అయ్యా, ఈ అత్తగల గ్రామంలోని మేము కూడా కానీ ఇటువంటి గొప్ప కార్యానికి మా ఊరు తప్ప కూడా ఇటువంటి గొప్ప గొప్ప యజ్ఞాలకు ఏ మాత్రం రూపాయలు కూడా అర్పించకుండా సేవ చేస్తున్నారు అంటే మహనీయులు బ్రాహ్మణ దేవత బ్రాహ్మణ యొక్క పాద ధూళి తగిలితే అంటే పరిహారం అయిపోతాయి. ఇప్పుడు పూర్ణాహుతి హోమం అనేది జరుగుతుంది. ఈ పూర్ణాహుతి హోమం అయిపోయిన తర్వాత కూడా ఒక్కొక్క పని